అనుభవించాల్సి వస్తుంది? బాధ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టి సిగ్గుపడక. అందుకని దేనివల్ల నీవు మందిరానికి పోతున్నావని, నువ్వు సంఘానికి పోతున్నావని, నువ్వు బైబిల్ చదువుతున్నావని, నువ్వు ప్రార్థన చేస్తున్నావని నిన్ను ఎవరైనా ఏ మాట అన్నానో బాధపడొద్దు. అది నీకు ధన్యత. నీ ప్రభు విషయంలో ఒకవేళ ఎవరైనా సరే ఆటంకంగా నిలబడినా, ఒకవేళ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నా, నిన్ను ఆటంకపరుస్తూ ఉన్నా, లేకపోతే నీ పైన ఎన్ని రకాలుగా చెడు చేయాలని ప్రయత్నం చేస్తున్నా నువ్వు బాధపడకు. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవిస్తే మనం సిగ్గుపడొద్దంట. ఈ దినాల్లో నిజంగానే క్రైస్తవులుగా ఉన్న వారిని కావాలని బాధ పెట్టాలి, అవమానించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఎంతో మందిని చూస్తున్నాం దేనివల్ల.